వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి, అర్ధనారీశ్వర వ్రతం ఇన్ని విశేషాలు కలిగిన అద్భుతమైన ఈ రోజున కేవలం వినటం వలన జన్మ తరింపచేసే పురాణ వచనాలు. వైశాఖ పూర్ణిమను మహావైశాఖి అని అంటారు. ఈ రోజున సముద్ర స్నానం చేయాలని శాస్త్రవచనం. స్నానం అనంతరం విష్ణుమూర్తికి తులసీ దళాలతో పూజలు చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేసి నమస్కరించాలి. ఈ రోజున చేసే దానాల వలన అనంత ఫలితాలను పొందుతారు. వైశాఖ మాసం యొక్క సంపూర్ణ శక్తి ఈ పూర్ణిమ తిథిలో దాగి ఉండటం వల్ల ఈ రోజు చేసిన సత్యనారాయణ వ్రతం, విష్ణు పూజ మొదలైనవి పూర్ణ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు అర్ధనారీశ్వరులను పూజించే విధానం కూడా శాస్త్రములందు చెప్పబడి ఉంది. పెరుగన్నం, విసనకర్ర, చెప్పులు, గొడుగు, ఉదక కుంభం దానంగా ఇచ్చిన వారికి ఇప్పటిదాకా చేసిన పాపాలు ఒక్కసారిగా నశిస్తాయి. ఇదే రోజున కూర్మావతారం కూడా జరిగింది. ఒక మారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దుర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులు అగుదురు అని శపించాడు. అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధాలకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మదనం మొదలైంది. కానీ మందరగిరి బరువుకి మునిగిపోగసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ కొండను భరించను. అలా దేవదేవుని అండతో సముద్రమదనం కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనం చేయగల హాలాహలం ఉద్భవించింది. దేవతల మొర విని కరుణించి పరమశివుడు హాలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయన్ను గరళకంఠుడని, నీలకంఠుడని అంటారు. తర్వాత సుర, ఆపై అప్సరసలు, కౌస్తుభం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వచ్చాయి. ఆ తర్వాత త్రిజన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు. ఆమె శ్రీ మహావిష్ణువుని వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతపట్టుకొని బయటకు వచ్చాడు. తర్వాత విష్ణువే మోహినిగా అమృతం దేవతలకు దక్కేలా చేశాడు. అదేవిధంగా ఈ రోజున అర్ధనారీశ్వర వ్రతం కూడా జరుపుకుంటారు. శివుడి అర్ధనారీశ్వర రూపంపై చాలామందికి సందేహం కలుగుతుంది. అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వివరించారు. సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశ గురయ్యాడు. అప్పుడు మైథుని సృష్టించి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మైథుని సృష్టికి ప్రయత్నించిన ఎంతకు స్త్రీ జన్మోత్పత్తి కాకపోవడంతో మళ్ళీ విఫలమయ్యాడు. శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోర తపస్సు చేశాడు. అలా చాలా ఏళ్ళు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ పరమానంద భరితుడై సాష్టాంగ ప్రణామం చేశాడు. వత్స, నీ మనోరథం నాకు అవగతమైంది. సృష్టి వర్ధిల్లాలన్న సంకల్పంతో నీవు చేసిన కఠోర తపస్సుకు మెచ్చాను. నీ కోరిక నెరవేరుతుందని చెప్పి శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు. ఆ తర్వాత శంకరుని అర్ధాంగం నుంచి వేరుపడిన ఆదిపరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు: సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథుడైన ఆదిదేవుడు నన్ను సృజించాడు. ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టి చేశాను. అనేక ప్రయాసల తర్వాత కూడా ఆ సృష్టిని వర్ధిల్లింప చేయటంలో నేను విఫలమయ్యాను. కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపచేస్తాను. కానీ ఇంతవరకు స్త్రీని సృష్టించడం కుదరలేదు. నారీలోకాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉంది. తల్లి, నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉద్గమ స్థానానివి. హే మాత, నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదించమని మరోసారి నేను ప్రార్థిస్తున్నాను. చరాచర సృష్టి వర్ధనార్థం నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా అవతరించి నాపై దయచూపమని బ్రహ్మ అర్థించాడు. బ్రహ్మ ప్రార్థన ఆలకించిన శివాని తదాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది. లక్ష్య సాధనకు తన భృకుటి మధ్య భాగం నుంచి తనతో సమానమైన ఓ శక్తిని ప్రసరించింది. ఆ దివ్య తేజోరూపాన్ని తిలకించి శివుడు చిరునవ్వుతో, దేవి, బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు. నీవు అతన్ని అనుగ్రహించి మనోభిష్టాన్ని నెరవేర్చు అని పలికాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసా వహించిన జగన్మాత
బ్రహ్మ కోరిక ప్రకారం దక్షపుత్రిక అయింది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తర్వాత మహాదేవుడు కూడా అంతర్ధానం అయ్యాడు. ఆనాటి నుంచే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది. తన మనోరథంలోని కోరిక నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపచేశాడు. అలా శివ శక్తి పరస్పరాభిన్నులై సృష్టికి మూల కారణం అయ్యారు. పుష్పంలో గంధం, చంద్రునిలో వెన్నెల, సూర్యుడిలో తేజం నిక్షిప్తమై స్వభావ సిద్ధము ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై విరాజిల్లుతుంది. శివునిలో ఈకారమే శక్తి అయి ఉంది. శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిణామతత్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు అజన్ముడు ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది. ఇదే అర్ధనారీశ్వరుని రహస్యం.